హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది భిక్ష కాదని అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యత సర్కార్పై ఉందని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు భాస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వర్షం నష్టంపై ఎల్కతుర్తి మండలంలో రైతు రక్షణ సమితి బృందం ఆధ్వర్యంలో మండలాల్లో పలు గ్రామాల పంట క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్కార్ ప్రకటించిన ఎకరాకు 10,000 ఏటూ సరిపోవని, తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి 50,000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పంట బీమా అమలు చేసి రైతుకు అండగా నిలవాలని అన్నారు. తడిసిన మొలకెత్తిన విత్తనాల మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతుల పక్షాన వారికి న్యాయం అయ్యే వరకు తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వెంట రైతులు ఇర్వాల సాంబయ్య, బుగ్గబాబు, చల్లూరి వేణు, సారయ్య, బొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంత పంట చేతికొచ్చే సమయంలో ఈ తుఫాను ఏవటి ఇంత నష్టం జరిగిన సంగతి ఇంతవరకు అంచనా వేయకపోవడం దురదృష్టకరం. మరొక విషయం ఏంటని చెప్పంటే, ఇప్పుడు ఈ నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి 50,000 ఇవ్వాలని చెప్పేసి మా రైతు రక్షణ సమితి డిమాండ్ చేస్తున్నది. వాళ్ళు ఏదో 10,000 ఇస్తా అని చెప్పేసి అంటే రైతుకు బిచ్చమేసినట్లాగా ఉంది. కాబట్టి ఏంటంటే 10,000 ఏ కోశానికి సరిపోదు. ట్రాక్టర్ కిరాయి దున్న ఎకరానికి కనీసం 6,000-7,000 తీసుకుంటున్నారు. కాబట్టి ఆ 10,000 ఏ కోశానికి సరిపోదు. కాబట్టి 50,000 డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ సాంబయ్య అనే రైతు ఇన్ని రోజులు 6 నెలలు కష్టపడి పండించిన పంట 3 ఎకరాల పొలం మొత్తం మొలకలు వచ్చి ఆల్రెడీ కోయకాలు పచ్చబడ్డది. ఇది మిషన్ వచ్చి కోసే పరిస్థితిలో కనబడతలేదు. ఇంకొక విషయం ఏంటని చెప్పంటే, పంట బీమా ఉంటే ప్రభుత్వం పంట బీమా అమలు చేసినట్లయితే కొంత రైతుకు ఊరట కలిగేది. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం పంట బీమా అమలు చేయకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పంట బీమా అమలు చేయాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే ఇంకొక విషయం కూడా, రైతులకు మన ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసామని చెప్తున్నారు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినంత వరకే కనబడుతుంది, కానీ దాన్ని మన మిల్లులు అలర్ట్ చేయలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మిల్లుల్లో తక్షణమే మిల్లులు అలర్ట్ చేసి వాళ్ళకు ఆ తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇంకొకటి ఏంటని చెప్పంటే, మిల్లులు ఎందుకు అలర్ట్ చేయలేకపోయింది ఇంతవరకు కూడా. ఈ మిల్లులు ఈ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయకపోవడం కూడా కొంతమంది రైతులు కోసుకున్న పంట కూడా తడిసి ముద్దయినాయి. అక్కడ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వాళ్ళు ఎండబోసుకొని ఇకపోతే అని చెప్పి ఎదురుస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా తక్షణమే వాళ్ళు స్పందించి అధికారులు వాళ్ళు వెంటనే ఆ మిల్లర్లను అలర్ట్ చేసి ఆ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రైతు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు అవుతున్నది ప్రభుత్వానికి? ఏంది కారణం దీనికి? దీని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి అని బయటికి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా నెలసరి జీతం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. కానీ రైతు అనే వ్యక్తికి రైతుకు ఎలా జీవనం సాగిస్తారు? కుటుంబం ఎలా సాగిస్తారు? బయట అప్పులు తెచ్చి, ప్రైవేట్ అప్పులు తెచ్చి, తర్వాత బ్యాంకులు రుణాలు తెచ్చి ఇచ్చినా కూడా కనీసం ఇప్పుడు ఈ పంట పోయిందని చెప్పంటే బ్యాంకులు రుణాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆగట్లేని పరిస్థితి. కాబట్టి దీన్ని బాగా దృష్టి పెట్టుకొని దీన్ని సీరియస్గా పరిగణించి ప్రభుత్వం విజ్ఞప్తి చేసి ఏంటంటే, తక్షణమే ఎకరానికి 50,000 డిమాండ్ చేస్తూ ఈ పండిన పంటను వెంటనే కొనుగోలు చేయాలి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామని చెప్పేసి తీవ్రంగా మేము రైతుల పక్షాన ఖండిస్తున్నాం. కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, మొన్నటిదాకా యూరియా కోసం కష్టాలు పడ్డారు రైతులు. యూరియా దొరకక యూరియా దొరకక ఏదో పంట పండించుకొని ఈ 4 గింజలైనా అమ్ముకుందామనే పరిస్థితిలో ఈ మెంత తుఫాను వల్ల ఇంత నష్టం జరిగింది. కాబట్టి దీన్ని అతి తొందరగా నిర్లక్ష్యం చేయకుండా అతి తొందరగా క్షేత్రాల పరిశీలన చేసి, అధికారులైనా కూడా ఏదో తూతు మంత్రంగా తిరుగుతానం చేస్తామంటే కాదు, కుదరది. క్షేత్రస్థాయిలో పోవాలి. ఏ రైతు నిజమైన రైతుకు న్యాయం జరగాలి. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతుకు న్యాయం చేయలేకపోతున్నారు. రైతే వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదని మాటల వరకే సరిపోతుంది తప్ప ఏ రైతుకు న్యాయం జరగలేదు. ఇక నుంచి అయినా కళ్ళు తెరిచి రైతుకు న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ ఊరు గ్రామానికి ఆ ఊరు అంటే అది వేరు.